దేశంలో ఏడాది కరెంటు బిల్లులు దోల తీర్పబోతున్నాయి. భారత ఇంధన వ్యవస్థ మీద ఎల్నినో చేసినటువంటి దాడి దాదాపుగా వచ్చే ఏడాది జూలై దాకా 2027 జూన్ దాకా విద్యుత్‌కి తీవ్ర ఇబ్బంది కలగబోతోందంట. ఎల్నినో మూలంగా. అంటే అన్ని రోజులు మనకి వాటర్ తగ్గితే వాటర్ ఆధారిత కరెంట్ తగ్గుతుంది. అట్లాగే ఇతరత్ర కరెంటు తగ్గుతది. కరెంటు ప్రొడక్షన్ తగ్గిందంటే కరెంటు వాడకం పెరుగుతది. ఇంకో పక్కన ఏసీలయి వాడతాం కాబట్టి. ఆహ్, హ్యూమిడిటీ ఇప్పటికే విపరీతమైనటువంటి హ్యూమిడిటీ వచ్చేస్తుంది. క్రమంగా ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు అన్నేసి కూర్చోవాల్సిన పరిస్థితొస్తుంది. ఇంకోటి గతంలో ఇళ్ల నిర్మాణానికి, ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి ఒక తేడా ఉంది. గతంలో ఇటుక రాయితో చేసేవాళ్ళు. అందుకని ఎండ, వానలకి సంబంధించి వానాకాలంలో వేడి ఉంటది. ఎండాకాలంలో చల్లదనం ఉంటది. బట్ ఇప్పుడొస్తున్నటువంటియన్ని సిమెంట్ రాళ్ళు లేకపోతే కంకరలతో చేసేస్తున్నటువంటి. వాటిటి కారణంగా వేడి వేడిగా, చలి చలిగానే ఉంటది. ఆ ఇంపాక్ట్ కూడా జనం ఫేస్ చేస్తున్నారు. బట్ ఈ ఎల్‌నినో కారణంగా వర్షాలు తగ్గితే దాని ప్రభావం హ్యూమిడిటీ ఎక్కువుంటది. ఎక్కువుందంటే కరెంటు వాడకం ఎక్కువుంటది. ఫ్యాన్‌లు వాడటం, ఏసీలు వాడటం. కరెంటు బిల్లులైతే అదిరిపోబోతున్నాయి.